ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సంపంగికి ఎవరో కాల్ చేశారు బేబీ. వెంటనే అది బయటికి వెళ్లి రహస్యంగా మాట్లాడింది. అది కూడా తనని ఎవరైనా గమనిస్తున్నారా చూస్తున్నారా అని చూస్తూ వెళ్ళింది. దాని వాలకం చూస్తుంటే అది ఎవరితోనో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతోందని అర్థమవుతోంది. ఏం మాట్లాడింది? చెప్పానుగా, రహస్యంగా మాట్లాడిందని. వినిపించలేదు. వినాలి కదా. వినిపించలేదని చెప్తున్నాను కదా. వినుండాల్సింది మల్లిక. అట్లీస్ట్ కొంచెమైనా వినాలి కదా. విన్నాను. విన్నావా? ఇంతకు ముందే వినలేదన్నావు. అయ్యో అక్క, మొత్తం చెప్తా. మొత్తం చెప్తావా? సూపర్, చెప్పు. సూపరా? ఎందుకు సూపర్? మొత్తం చెప్తా అన్నావు కదా. అక్క, తన మాటలు నాకేం వినిపించలేదు. సౌండ్ బయటికి రాకుండా మాట్లాడింది. అవునా? కాని ఒక్కటి మాత్రం అర్థమైంది బేబీ, అది ఎవరినో కలవబోతోంది. నరేష్ మర్ది గారు, సంపంగిని పిల్లివారింటి నుంచి పంపించేయడానికి మంచి అవకాశం దొరికింది. బావా, సంపంగి ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది. ఏం మాట్లాడిందో తెలియదు కానీ రేపు అది ఎవరినో కలవబోతోంది. ఇది నిజం. ఎవరిని కలవబోతుంది? తెలీదు. అడగొచ్చు కదా. నీకసలు మతుందా? అడిగితే అది చెప్తుందా? మాట్లాడేటప్పుడు వినొచ్చుగా, ఎందుకు వినలేదు? మళ్ళీ మొదటి నుంచి చెప్పాలా? నువ్వుండు, నేను చెప్తాను. సంపంగి రహస్యంగా మాట్లాడడం వల్ల మల్లికకి వినిపించలేదంట. ఓ అలాగా. నేనింకా వినకుండా వదిలేసిందేమో అనుకున్నా. రహస్యంగా మాట్లాడింది ఎవరితో అయి ఉంటుంది? ఇంకెవరు? నా ఏకైక శత్రువు ఆ గాలినారాయణ అయ్యుంటాడు. వాడెక్కడో ఒకచోట దొరక్కపోతాడా అని చూస్తున్నా. అయితే మర్దిగారు ఒక కన్నేసుంచారు. ఇద్దరి మీద కన్నేసి ఇద్దరిని ఒకేసారి పట్టుకుని చెప్పుతో కొట్టాలి. దొరుకుతాడు. దొరకకుండా ఎక్కడికి పోతాడు? అమ్మా కోమలి, ఎలా ఉన్నావమ్మా? అవును, ఈ టైంలో కాల్ చేసేవేంటి? ఏం లేదు, నువ్వు చేయటం లేదని నేను చేశానమ్మా. నిజం చెప్పాలంటే నీ మీద కోపంతోనే నేను కాల్ చేయలేదు. నువ్వు మన ఇంటికి రాకుండా పిల్లివారింటికి వెళ్ళావు కదా. అమ్మా, ఇలాంటి సమయంలో ఏ ఆడపిల్లైనా తన పుట్టింట్లో ఉండాలని, అక్కడే తల్లి చేసి పెట్టింది తింటూ సంతోషంగా బిడ్డని కనాలని ఆశపడుతుంది. అది సహజం. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, నేనలిగో, నా కోపమొచ్చో నేను పుట్టింటికొస్తే అది తప్పు కదమ్మా. పెళ్లివారింట్లో అందరూ సంతోషంగా పుట్టింటికి సాగనంపితే అది కదా పద్ధతి. అందులో కదా ఆనందం ఉంటుంది. అలా కాకుండా వస్తే అది ప్రసవం కోసం వచ్చినట్టు అనిపించుకోదమ్మా. కుటుంబాన్ని విడగొట్టే ఆలోచనతో వచ్చినట్టుంటుందమ్మా. అమ్మా, వింటున్నావా? నీ మాటలు వింటుంటే చాలా గర్వంగా ఉందమ్మా. కాకపోతే నువ్వు అనుకున్నదే చేస్తావు, అది నీతో ప్రాబ్లం. అది సరే కాని, రోజు పడుకునేటప్పుడు పాలు తాగుతున్నావా? ఇప్పుడు నువ్వొక్కదానివి కాదు, ఇద్దరు. అది గుర్తుంచుకో. కాదమ్మా, ఇద్దరు కాదు, ప్రస్తుతం మేము ముగ్గురం. ఏంటి, ముగ్గురా? ఓ అవునా, ట్విన్సా? డాక్టర్ చెప్పారా? మీ నాన్నకి నాకు ఏం చెప్పలేదే. అయ్యో అమ్మా, సంపంగితో కలిపి చెప్తున్నాను. దాని భారం కూడా నాదే కదా. వద్దంటే విన్నావా? అమ్మా, సంపంగి నీతో ఏం చెప్పింది? ఎప్పుడు?
ఫోన్లో మాట్లాడింది కదా, అప్పుడేం చెప్పింది? ఫోన్లోనా? అసలు హాస్పిటల్ నుంచి వచ్చాక అది నాకు కాలే చేయలేదు. అది చేయనప్పుడు నేనెందుకు చేయాలని నేను చేయలేదు. అదేంటమ్మా, కొంచెం సేపటి ముందు నీతోనే ఫోన్లో మాట్లాడుతున్నానని చెప్పిందమ్మా. దాని మాటలు నమ్మేవా? అది నెంబర్ 1 ఫ్రాడ్. అంటే సంపంగి నిజంగా నీకు కాల్ చేయలేదమ్మా? ఇందులో దాచిపెట్టాల్సిన అవసరం ఏముందమ్మా? చేస్తే చేసిందని చెప్తాను కదా. దానంతటదే కాల్ చేసేదాకా నేను చేయను. అమ్మ కోమలి, అమ్మా నాన్నని అడిగానని చెప్పు. అలాగేనమ్మా. నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకో. సరే, ఉంటానమ్మా. ఏమంటున్నారు కోమలి అత్తయ్య గారు? సంపంగి ఏం మాట్లాడిందంట? సంపంగి అమ్మకసలు కాలే చేయలేదంట. అంటే ఏం నువ్వు అనేది? అయితే అమ్మతో మాట్లాడుతున్నానని సంపంగి నీతో ఎలా చెప్పింది? చెప్తే నీ కోపం వస్తుంది కోమలి. సంపంగిని నువ్వు అంతలా నమ్మడం తప్పు. లేదు సురేష్, సంపంగి ఏడుస్తూ చెప్పింది. లేదు కోమలి, సంపంగిని నమ్మడానికి లేదని రేవతి వదిన మల్లిక చెప్తుంది. నిజమే అనిపిస్తోంది. సరే, అదే ఆలోచిస్తూ ఉండకు. పాలు తాగి పడుకో. ఆ టాబ్లెట్ వేసుకున్నావా? ఈ పాలు తాగు. అమ్మా. నమస్తే నాగేశ్వరి గారు. రండి లాయర్ గారు, కూర్చోండి. ఈ మనిషిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇతను పంజాబ్ వ్యక్తి, లారీ డ్రైవర్.